బాల్యంలో మనం ఎన్నో స్ట్రగుల్స్ పడతాము. బాల్యం నుంచి ఓల్డ్ ఏజ్ వరకు స్నేహితులు ఎప్పుడూ తోడుగా ఉంటారు, సన్నిహితులు ఉంటారు. అమ్మతో, అక్కతో, నాన్నతో, చెల్లితో చెప్పుకోలేనటువంటి ఎన్నో సందర్భాలు మన ఫ్రెండ్స్తో పంచుకుంటాము. ఆ ఇదిలోనే నేను ఒక చిన్న పాయింట్ తీసుకొని మాస్ ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ఒక్కరైనా స్వార్థాన్ని వదిలి డబ్బే కాదు ప్రధానం, మానవత్వం, స్నేహం అనే దాని గురించి మీరు ఆలోచించగలిగితే నా ఈ చిన్ని ప్రయత్నం సఫలమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్టర్ జనార్దన్ బాగా వర్క్ చేసినట్టుంది, షార్ట్స్ బాగున్నాయి. అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే వాసు నా సోదరుడు తను యాక్ట్ చేస్తాడు నాకు తెలీదు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. మంచి విలన్లకి షార్టేజ్ ఉండదు అనిపిస్తుంది తను చూస్తే. ఫ్యూచర్లో ఆర్టిస్ట్గా కూడా చాలా బాగా సెటిల్ అవుతాడు అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ అనిపిస్తుంది. అలాగే టుడే బాయ్ ఆఫ్ ద డే వసంత్, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ట్యూన్స్ అన్ని బాగున్నాయి, నేను విన్న పాటలు బాగున్నాయి. మనీ అనే టాపిక్ 10 రోజులైంది కాబట్టి ముందే మీరు పెట్టుంటారు కాబట్టి యాప్ట్ అయింది. 50% రీచ్ అయ్యారు మీరు. ఇప్పుడు అందరి నోట్లోనూ మనీ అనే టాపిక్ ఉంది కాబట్టి యూ ఆల్రెడీ రీచ్ 50%. ఇంకో 50% కష్టపడితే ఐ థింక్ యుల్ హ్యావ్ గెట్ ద బెస్ట్ ఓపెనింగ్స్. అండ్ ఈ టైటిల్ ఎంత యాప్ట్గా ఉందంటే ఇప్పుడు కూర్చుంటే అనిపించింది, డబ్బు కంట్రోల్ చేయటం మోడీ గారు ఏం చేశారు అది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు ఒక స్పెండింగ్లో ఒక డిసిప్లిన్ ఏర్పడిందండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వీఆర్ మోర్ డిసిప్లిన్డ్ ఇన్ స్పెండింగ్ నౌ. సో మా వాళ్ళకి కూడా ప్రొడ్యూసర్లకు మేము చాలా అసోసియేషన్ ద్వారా కాస్ట్ కంట్రోల్ అని ఇవన్నీ చేసాం కానీ వీ వర్ నాట్ సక్సెస్ఫుల్. కానీ ఇప్పుడు ఈ ఫోర్స్ఫుల్గా ఇప్పుడు ఈ ఫోర్స్తో దే గెటింగ్ మోర్ డిసిప్లిన్ అండి. ఎందుకంటే దట్ డిసిప్లిన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎ స్మాల్ ఫిల్మ్. సో ఐ విష్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జనార్దన్ శివలంకి మా డైరెక్టరు అంటే ఆయన ఒక కథ తీసుకొని, శిష్యుడే బాగా తిడుతూ ఉంటాను నేను వాస్తవంగా, ఒక కథ తీసుకొని పదే పదే వెంటబడ్డాడు. సార్ మీరు ఖచ్చితంగా ఇది మంచి స్టోరీ, మంచి సక్సెస్ వస్తుంది, ఈ స్టోరీని మీరు వినాలని. నేను ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చానంటే వచ్చేస్తుంటాడు, వెంటబడతాడు. అలాగే ఆ కథ నాకు చెప్పడం, నాకు నచ్చడం జరిగింది. బైఫర్కేషన్ అయిపోయింది. తర్వాత కొంతకాలం ఆలోచించి జనార్దన్ చేద్దాం అంటూ ఉంటూ చాలా రోజుల తర్వాత మేము ఖచ్చితంగా ఇది మంచి స్టోరీ చేద్దామనేటువంటి ఉద్దేశంతో, అంటే ఎందుకు చెప్తున్నా అంటే పట్టు వదలని విక్రమార్కులాగా వెంటబడి నా దగ్గర ఈ స్టోరీని కథని సినిమాగా మలిపించాడు. మంచి ఫైర్ ఉన్నటువంటి డైరెక్టరు, వదలడు. అలా మనీ ఈజ్ హనీ అనేటువంటి టైటిల్ నేను ఫస్ట్లో ఏందబ్బా టైటిల్ ఏదన్నా మంచి టైటిల్ పెడతాం జనార్దన్ అని అనుకున్నాం. తర్వాత 2 సార్లు 3 సార్లు వినంగానే బాగుంది, దీనికి మనం ఈ ఎన్నుకున్నటువంటి స్టోరీకి ఇక్కడ ఉన్నటువంటి దీనికి చాలా చక్కగా ఆప్ట్ అవుతుంది అని నిర్ణయించుకున్న తర్వాత మేము వాస్తవంగా షూటింగ్ రిజిస్టర్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇది పెద్దలందరూ చెప్పినట్టుగా సక్రమంగా ఇప్పుడు ఖచ్చితంగా యాప్ట్ అయ్యింది. ఒకానొక సందర్భంలో మారిస్తే బాగుందనేటువంటి చర్చ కూడా జరిగింది. వద్దు ఇది మంచి టైటిల్ అనేసి అట్టనే కంటిన్యూ చేసాం. మంచి స్టోరీ, నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగేటువంటి ఈ డబ్బుల విషయాల్లోనే చిన్నప్పుడు ఎలా ఉంటారు, పెద్దవాళ్ళు ఎలా అయ్యే కొద్దికి ఎలా మారుతారు అనేటువంటి మంచి సన్నివేశాలు దీంట్లో చాలా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడం జరిగింది. రాజా చక్రం గారు రాలేదు, చాలా చక్కటి మంచి బ్రహ్మాండమైనటువంటి ఇది చేశారు ఫోటోగ్రఫీ. అట్లా జనార్దన్ ద్వారా నేను ఈ కథను వెన్నుకున్న తర్వాత మనకు నలుగురు హీరోలు, రోషన్, తర్వాత వెంకీ, జిఎంఆర్, ఆషిక్, ఈ నలుగురు హీరోలుగా తీసుకున్నాం. అందరూ కూడా మొదటి పరిచయం. అయితే వెంకీ మాత్రం ఆల్రెడీ ఈ రోజుల్లో ప్రేమ కథా చిత్రంలో చిన్న చేశారు. మిగతా అందరూ కూడా ఫస్ట్ ఈ సినిమాలో నలుగురు ఫస్ట్ హీరోస్ ఇంట్రడ్యూస్ చేశాం. మంచి వర్క్షాప్ అందించి డైరెక్టర్ వాళ్ళ దగ్గర వర్క్ రాబట్టుకున్నాడు. అలాగే కర్ణాటకలో ఒక రచనా స్మిత్ హీరోయిన్ మొదట
ఇంకొక హీరోయిన్ అనుకున్నాము. మాకు డ్యాన్సులు చిన్న చిన్న విషయాల్లో సరిగా లేదని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ రచనా సిప్ని సెలెక్ట్ చేశాము. ఆ అమ్మాయికి అస్సలు తెలుగు వచ్చి అస్సలు తెలుగు రాదు, అప్పటికి రాదు, ఇప్పుడు బాగా పర్లేదు. ఓకే, నేర్చుకునేది చాలా కష్టపడ్డది, చాలా బాగా చేసింది, మంచి పెర్ఫార్మ్ చేసింది. ఆ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని హీరోలకు అందరికీ కూడా, వీళ్ళందరూ కూడా చూడండి, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, చాలా చక్కగా చేశారు. ఫస్ట్ అని కాకుండా దీంట్లో చూస్తే ఎన్నో సినిమాలు చేసినటువంటి వాళ్ళలాగా చక్కటి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక ప్రొడ్యూసర్గా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కాంక్షిస్తున్నాను. అలాగే అమ్మాయికి కూడా ఈ సినిమా తర్వాత ఇప్పటికే 2-3 ఆఫర్లు వచ్చాయి. అఫ్కోర్స్ నాకు కూడా 4 ఆఫర్లు వచ్చాయి విలన్గా. తమిళ్ మూవీ, కన్నడ మూవీలో ఒకటి చేస్తున్నానండి. ప్రకాష్, మన కన్నడ ప్రభాకర్ కుమారుడు వినోద్ ప్రభాకరు నేను చేస్తున్నాము. అలాగే తమిళ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. తెలుగులో నాకు నేనే తోపుతురుము అని ఒక సినిమాలో ఆల్రెడీ చలపతిరావు గారు నేను విలన్గా చేశాము. అలాగే తెలుగులో ఇంకొక సినిమా కూడా చేస్తున్నాను. సో ఈ సినిమా ద్వారా వస్తున్నటువంటి అవి వీరందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే జనార్దన్ మంచి లైఫ్ ఉండాలనేసి బ్లెస్ చేస్తున్నాను. వాసుదేవ నాయుడు మా ఊరోడు అవటం, ఇక్కడ నాకు తెలిసి చాలా ఎక్కువ మంది బాగా నెల్లూరు వాళ్ళే ఉన్నారు. నెల్లూరులో సినిమా చేశాన్నాడు అంటే అది గర్వంగా చెప్పుకోవటం అనేది కాదు, కానీ ఒక లవకుశి పుట్టినా ఈ పుట్టినా చాలా పెద్ద సెన్సేషనల్ సినిమాలు జరిగిన నెల్లూరు వాళ్ళు ఎలాగా కృష్ణా జిల్లా సినిమా ఇండస్ట్రీకి ఎంత ఫేమస్, అలాగా ఒక సెన్సేషనల్ అన్నీ చెప్పుకునేదానికి నెల్లూరు అలాంటిదే. బికాజ్ ఆఫ్ మద్రాస్కి దగ్గర అవటం, ఇండస్ట్రీకి దగ్గర అవటం. అలా అనుకుంటే నన్ను ఎవరు నెల్లూరు వాడు అనుకోరు, నన్ను అంతా కృష్ణా జిల్లా వాడు అనుకుంటాడు. ఎందుకంటే నెల్లూరు భాష పోగొట్టుకునేదానికి ట్యూషన్ చేరాను నేను. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవడంతోనే ఇదేంటయ్యా నువ్వు అంటావేంటి, ఇదంటావేంటి, ఇది అనేది వాళ్ళు మరి ఇది ఎలా చేయాలని అంటే. కానీ మా అందరికీ పెద్ద దిక్కువైనటువంటి మా ఎంఎస్ రెడ్డి గారు నన్ను చాలాసార్లు తిట్టేవాడు, మా పుట్టినోడిని మర్చిపోయే భాషను మార్చావేంటారా నువ్వు అని. అలాగా ఈరోజు వాసుదేవ నాయుడుకి కానీ లేకపోతే ఈ అందరూ, ఎందుకంటే నేను ఇందాక అందుకే అంది, కొత్తగా యాక్ట్ చేశారు, చాలా ఆశలతో వస్తారు, ఊహలతో వస్తారు, వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి ఫంక్షన్ మీరు ఖర్చు పెట్టి చేసేటప్పుడు మా ఫోటో పేపర్లో వస్తుందని లేకపోతే ఇది వస్తుందని మేమందరం ముందుండి వాళ్ళని వెనక్కి తోయటం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే వాళ్ళని ముందుకు రమ్మని చెప్పి అడగటం జరిగింది. ఇక ఇక్కడ ఉండే ఒక దాంట్లో సంజయ్ రవి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఇండస్ట్రీకి ఏదో చేయాలి కదా అంటే ఏదన్నా చేద్దామని ఫీల్ అయ్యేటటువంటి ఒక మంచి మనిషి రవి. అలాగే అందరూ పెళ్లి చూపులు అన్నా నేను మాత్రం మా బాబాయిని పెళ్లి చూపులు అన్నాను. ఒక బుద్ధుడిని గురించి సరైన సినిమా తీసి ఇండస్ట్రీలో మీరు అందరూ ఉన్నారు, దేనికి పనికి వస్తారా, తీస్తే ఇలాంటి సినిమా తీయాలని చెప్పి సినిమా తీసి చూపించిన గొప్ప వ్యక్తి. డబ్బులు పోయినా నేను ఈరోజుకి కూడా పెళ్లి చూపు హిట్లు అందరికీ వస్తాయి, హిట్ కాదు కావాల్సింది మనం చెప్పుకునే సినిమా, మనందరం తీయలేనటువంటి సినిమా తీయాలి. అలాగే మా ఫ్యామిలీ, మా ఫాదర్ కాశీనాథ్ గారు ఇందా చెప్పారు ఆశీర్వదించడానికి, మేము ఒరే అనుకునే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా మా ఫాదర్ అయిపోయాడు. చిరంజీవి గారు ఫస్ట్ చేసిన సినిమాలో చిరంజీవి గారు హీరో సుధాకర్, ఆయన లేకపోవటం, ఆయనకి తప్పటం ఈయనకు తగిలింది. అలాగా నీకు తగిలినట్టు ఇది, ఈ అవకాశాన్ని వాడుకొని డెఫినెట్గా పెద్ద మీద డైరెక్టర్ అవ్వాలి. ఎందుకంటే రవి గారు నీకు సపోర్ట్ చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో మనం చెప్పలేం, ఎలాంటి మలుపు వస్తుందో మనం చెప్పలేం. మలుపు వచ్చినప్పుడు గెలిచిన తర్వాత
మనం సిన్సియర్గా ఉండటమే సినిమా ఇండస్ట్రీలో మెయిన్ థీమ్ ప్లాట్ఫామ్. అదే అని చెప్పి ఈరోజు మనీ ఈజ్ హనీ సినిమా ఇండస్ట్రీలో ఈరోజు వరకు మనీ అనే టైటిల్ మీద ఉన్న ప్రతి సినిమా చాలా బాగా ఆడింది, చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈరోజు ఈ సినిమా మనీతో స్టార్ట్ అయింది. అది హనీయా, అమృతమా, లేకపోతే ఈరోజు బోడీ గారు ఇచ్చిన ఎఫెక్ట్కి బ్లాక్ అండ్ వైట్ అంటున్నారు, వైట్ అండ్ బ్లాక్ అంటున్నారు. నాకు తెలిసి బ్లాకే తక్కువ కనిపిస్తుంది, వైట్ ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్య మార్కెట్లో చూస్తుంటే. లెక్కలేంటే అర్థం కావటం లేదు. అలాగే ఈ సినిమాతో నీ దగ్గర చాలా ఎక్కువ బ్లాక్ మనీ చేరాలని నేను కోరుకుంటున్నాను. సినిమా హిట్ అయ్యి డబ్బు బాగా నీకు మిగిలి. అందరికీ నమస్కారం. ఇనికి నాకు చాలా చాలా స్పెషల్ డే ఉంది. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ and it makes it all the more special to be sharing the stage with such dignitaries that have been invited. Thank you everybody for coming here today and supporting and encouraging our team. I would first like to thank my director Janardhan Sivalanki sir. Thank you so much sir. And producer JV Naidu sir for giving me this opportunity, for actually believing in me. I'm from Bangalore, some girl. I just did an audition. They actually believed in me and gave me this opportunity and gave me this time to actually be a part of such a wonderful team, and I'm so grateful. I would also like to thank DOP Raja Chakram sir. He's not here today, but he has been so encouraging with my lines and my dialogues and everything throughout the movie. And I would like to also extend my thanks to all my co-actors. Everybody have been so supportive, and of course the technicians as well. There's something that I would like to share. Money is Honey. The journey in the cinema has not been an easy one. It's been anything but easy. In the entire process, in the journey, everybody's dedication, everybody's hard work was tested to the limits. And I'm just really glad that we've surpassed all the difficulties and we have come here today to this day so we can get the movie out to show it to the audience. మనీ ఈజ్ హనీ అనే మూవీతో నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. దానికి ముఖ్య కారకులు మా రవి సార్. నన్ను సజెస్ట్ చేయకపోయి ఉంటే నేను చేసేవాడిని కాదేమో, ఇంకా టైం పట్టేదేమో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి. సార్ని, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు వాసుదేవ్ నాయుడు గారు అండ్ జనార్దన్ శివలంకి మా డైరెక్టర్ గారు, వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా మంచి మూవీ అండి. మూవీ ఆర్ఆర్ అయిపోయింది, చాలా బాగొచ్చింది. సినిమా చిన్న సినిమా, కొత్త వాళ్ళు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు అయినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కొత్తగా ఉండదండి. చాలా అద్భుతంగా చేశారు, అందరు చాలా ఈజీతో చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే మాకే చాలా ఆ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. రోషన్, వెంకీ, ఆషిక్, మళ్ళీ బాబు, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ నాకు ఈ సినిమాకి చాలామంది సపోర్ట్ చేశారు. సింగర్స్ గీతా మాధురి, ఉమానేహ, నూతన, యోగి సురేష్ గారు చాలామంది నాకు ఈ సినిమాలో పాడడం జరిగింది.